కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధన దిశగా ఏపీ ప్రభుత్వం మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంఎస్ఎంఈ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడానికి సిద్ధమైంది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్లతో అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026ను నిర్వహిస్తోంది. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి సదస్సును ఇవాళ సీఎం చంద్రబాబు ఉదయం 10:45 లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంఎస్ఎంఈ రంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, మార్కెట్ అవకాశాలు, పెట్టుబడులను సమీకరించే దిశగా మెటా, అమెజాన్, జోహో తదితర అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 200 కోట్లతో రాష్ట్రంలో 45 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేయనున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తరణ కార్యక్రమంలో భాగంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురంలలో రూటాక్ స్మార్ట్ విలేజ్ సెంటర్ విస్తరణ కేంద్రాలను సీఎం ప్రారంభిస్తారు. కియా ఇండియా భాగస్వామ్యంతో ఆటోమొబైల్, హార్డ్వేర్ స్టార్టప్ల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక ప్రోటోటైపింగ్ సెంటర్ ప్రత్యేక వీడియోను కూడా ఆవిష్కరిస్తారు. ఇక మధ్యాహ్నం తర్వాత జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక సాంకేతిక చర్చా గోష్ఠులు నిర్వహించనున్నారు. పారిశ్రామిక సంఘాలతో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసే లక్ష్యంలో భాగంగా 3వ విడతలో ఈ 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే మొదటి 2 దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రారంభమయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలలో ఆర్యుటిఏజీ స్మార్ట్ విలేజ్ సెంటర్ విస్తరణ కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 45 పారిశ్రామిక క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు కోసం 200 కోట్ల నిధులను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ సమ్మిట్లో యువతకు, మహిళలకు అవగాహన కల్పించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేలా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ప్రణాళిక చేసిన ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.